జేపీ న్యూస్. తిరుపతి జిల్లా సూలూరుపేట ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణపై తల్లిదండ్రులకు అనుమానాలు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఏనాడో విద్యాశాఖ జంబ్లింగ్ విధానం. ఒక కాలేజీకి సంబంధించిన వారిని వివిధ పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాసే విధంగా ఇంటర్ బోర్డు అధికారులు జంబ్లింగ్ విధానం ఏనాడు ప్రవేశపెట్టారు. సూలూరుపేట ఇంటర్మీడియట్ పరీక్షల కోసం విద్యాశాఖ 3 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ గురుకుల పాఠశాల, విక్రమ్ కళాశాల పరీక్ష కేంద్రాలకు ఎంపిక చేశారు. అయితే సూలూరుపేటలో ఉన్నటువంటి విక్రమ్ జూనియర్ కళాశాల మరియు శ్రీ సత్యం జూనియర్ కళాశాల రెండింటి మధ్య పోటీతత్వం ఉంది. ఈ రెండు విద్యా సంస్థలకు జంబ్లింగ్ పద్ధతి వచ్చినా కానీ సత్యం కాలేజ్ విద్యార్థులు 200 పై చిలుకు విద్యార్థులు ఒకే కళాశాల పరీక్ష కేంద్రంగా రావడం కళాశాల యాజమాన్యానికి, విద్యార్థులను అటు తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అడ్మిషన్ల విషయంలోనూ పరీక్ష ఫలితాలలోనూ రెండు కళాశాలల మధ్య పోటీతత్వం ఉండడంతో వారు పోటీ పడుతూ ఉంటారు. జంబ్లింగ్ పద్ధతి ఉన్న సత్యం కాలేజీ సంబంధిత విద్యార్థులకు 200కు పై చిలుకు విద్యార్థులకు ఒకే పరీక్షా కేంద్రం విక్రమ్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం రావడంతో జంబ్లింగ్ పద్ధతి ఉందా లేదా అంటున్న విద్యార్థులు. విక్రమ్ కాలేజీ టీచర్లనే ఇన్విజిలేటర్లుగా నియమించడం, విద్యాశాఖ నియమించే పరీక్షలకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా లేకపోవడం ఎన్నో అనుమానాలకు దారితీస్తోందని, ఈ వ్యవహారంపై సత్యం జూనియర్ కళాశాల విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి సూలూరుపేట మండల రెవెన్యూ అధికారి గోపీనాథ్ రెడ్డిని కలిసి జంబ్లింగ్ జరిగిన అన్యాయాన్ని దృష్టికి తీసుకువెళ్లి సమస్యను తక్షణమే పరిష్కరించాలని, విక్రమ్ కళాశాలలో పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వం సిబ్బందిని నియమించాలని కోరారు. శ్రీ సత్యం జూనియర్ కాలేజీ సూలూరుపేటలో మంచి రిప్యుటేషన్ కాలేజీ మీ అందరూ కూడా తెలుసు. ఈ తూరు ఏంటంటే సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో 233 మంది స్టూడెంట్స్ మా కాలేజీలో చదువుతుంటే 233 గాను 227 మంది అంటే 6 మంది తప్ప మిగిలిన అందరూ విక్రమ్ జూనియర్ కాలేజ్. మీ అందరూ తెలుసు, సత్యంకి విక్రమ్కి కాంపిటీషన్ ఉంది. రైవల్ కాలేజీ రెండు పోటాపోటీగా ఈ టౌన్లో పోటీ పడుతూ ఉంటాయి. సో అందుకని ఇంతమంది విద్యార్థులు ఆ కాలేజీ సెంటర్లో ఎగ్జామ్ రాయాలంటే మా పిల్లలు ఎందుకైనా స్టాఫ్ మారితే బాగుంటుందని ప్రతి స్టూడెంటు, ప్రతి పేరెంట్ కూడా మాకు 2 రోజుల నుంచి నిద్ర లేకుండా ఫోన్లు చేయడం జరుగుతూ ఉంది. నేను యాక్చువల్గా నాయుడుపేటలో ఉంటాను. మా బ్రదరు ప్రిన్సిపాల్గా ఇక్కడ గిరిబాబు గారు ఉన్నారు. సో అందుకని చెప్పి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఆ విషయం ఆల్రెడీ కూడా ఆర్యో గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళాం. ఆయన కూడా పాజిటివ్గానే స్పందించి స్టాఫ్ను మారుస్తామని నాకు మాట ఇచ్చారు. కానీ ఎందుకో స్టాఫ్ ఇంకా మార్చలేదు. అందుకని ఈ సమస్యని కలెక్టర్ గారి దృష్టి కూడా కంప్లైంట్ రూపంలో పెట్టాను. కానీ ఇంకా ఏమీ సమస్య అయితే సాల్వ్ కాలేదు. ఈరోజు పిల్లలందరూ, మేము స్టాఫ్ అందరం కూడా ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారికి మేము రిపోర్ట్ సమర్పించుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఈ విషయాన్ని అసలు అందరూ విద్యార్థులు ఒకే సెంటర్లో పడడం అనేది పెద్ద రాంగ్ విషయం. అది 3 సెంటర్ల టౌన్లో ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, కానీ ఒకే సెంటర్లో పడడం, అది కూడా రైవల్ సెంటర్లో పడడం, ప్రత్యర్థి సెంటర్లో పడడం అనేది అటు పిల్లలకు కావచ్చు, మాకు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు అందరూ కూడా కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళి మాకు, మా పిల్లలకి, తల్లిదండ్రులందరూ న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూలూరుపేట పట్టణంలోని సత్యం కాలేజీ యాజమాన్యం మరియు విద్యార్థులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఏంటంటే విక్రమ్ కాలేజీలో సత్యం కాలేజీ వాళ్ళకి సెంటర్ వేశారని ఇంటర్మీడియట్ పరీక్షలకు, అదేవిధంగా ఎగ్జామ్ సెంటరు వేస్తే ఇబ్బంది లేదు, కానీ విక్రమ్ కాలేజీలో ఉన్న అధ్యాపకుల్నే ఇండివిజువలేటర్లుగా వేశారని, కావున వాళ్ళని రద్దుపరిచి ప్రభుత్వ అధ్యాపకులను ఇండివిజువలేటర్లుగా వేయమని వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. పై రిప్రజెంటేషన్ యొక్క ఉద్దేశాన్ని జిల్లా పై అధికారులకు నేను లెటర్ ద్వారా తెలియపరుస్తాను.